దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నా వందనములు. జనం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి చేరువచ్చిన ఆదివారం ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సీఎంలో సంగముగా చేరి రావడానికి దేవుడిచ్చిన మహోన్నతమైనటువంటి కృపకై దేవాది దేవునికి మహిమ కలుగును గాక. 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు తన ఉన్నతమైన కృప చేత మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరో 2వ మంగళవారంలో 2026 సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. 2025 సంవత్సరంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే. 2026 సంవత్సరంలో దేవుడు మనకు ఆయుష్ ఇవ్వటానికి కారణం ఒకటే. ఏంటి అది అంటే మనం సంపూర్ణం అవటానికి కదా. ఒక రైతు ఒక పొలం వేస్తాడు, పొలంలో విత్తనం జల్లుతాడు. విత్తనం జల్లిన తర్వాత మొక్క వస్తుంది. మొక్కను కోయడు కదా, ఆ మొక్కకి ఏం చేస్తాడు, అది ఫలించాలని ఎదిగేటట్లుగా కొద్దిగా దానికి మందు పెడతాడు, కొద్దిగా దానికి నీరు పడతాడు, ఎరువు వేస్తాడు. అది ఎందుకు దేనికి అయ్యా అంటే అది ఫలించి ఎదగాలి అని అర్థం. ఎప్పుడు ఆ పంటని రైతు తన స్వాధీనం చేసుకుంటాడనంటే అది పరిపక్వత చెందిన తర్వాత, సంపూర్ణత చెందిన తర్వాత అప్పుడు రైతు దాన్ని ఫలమును తీసుకొని తన ఇంటికి చేర్చుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 2025 సంవత్సరం అంతా కూడా మనకు ఆయుష్ ఇవ్వటానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, మనల్ని క్షేమంగా మనం బ్రతికేటట్లుగా నడిపించడానికి కారణం ఏంటంటే మనము ఫలించి సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబడవాలని. ఈ 2026 సంవత్సరంలో సంపూర్ణత అనేది యేసు ప్రభు కోరుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఒక మంచి విషయం. ఒక పెద్ద మనిషి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య రాజ్యమునకు పోవాలంటే నేనేమి చేయాలి అని అంటాడు. అప్పుడు దేవుడు అతనితో అంటాడు, ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథంలో మోసే అనేకమైనటువంటి నియమాలు కట్టడలు బోధించాడు కదా, వాటన్నిటిని వెళ్ళి గైకొనమని చెప్పాడు. నేను అవన్నీ బాల్యము నుండి గైకొనుచున్నానని ఆ పెద్ద మనిషి దేవుడితో అంటాడు. అప్పుడు దేవుడు అతనితో అంటాడు, నువ్వు నిజంగా ధర్మశాస్త్రం అంతా నువ్వు గైకుంటున్నావు, వెరీ గుడ్, చాలా మంచిది. నువ్వు నిజంగా పరలోకానికి దూరంలో లేవు, చాలా దగ్గరలో ఉన్నావు. అయితే నీకొక్కటి కొద్దిగా, నువ్వు పరిపూర్ణుడు అవటానికి నీకున్నదంతా అమ్మి నీ వచ్చి నన్ను, అంటే అంత ఉంది అతనిలో, భక్తి ఉంది, దేవుని ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని గైకుంటున్నాడు, ధర్మశాస్త్రం తూచి తప్పకుండా ప్రవర్తిస్తున్నాడు. కానీ అతనిలో ఏమి లేదు, సంపూర్ణత లేదు. అందుకని దేవుడు అంట, నువ్వు సంపూర్ణుడు అవుటకు నీవి దేని మీద నీ గమనం ఉందో ధనము అమ్మేసి ఆ ధనమునంతా పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించమన్నాడు. వాడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. అంటే మన సంపూర్ణం అవటానికి ఏదో ఒకటి కారణం ఉంటుంది అసంపూర్ణంగా ఉండటానికి. అయితే దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని గ్రహిస్తే, దాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా మనము సంపూర్ణులు కాగలం. మన జీవితంలో అన్నిటిలో మన ప్రావీణ్యం పొందుకొని ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో ప్రావీణ్యత కలిగిన వారంగా మనం ఉండకపోతే మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేని క్రైస్తవులుగా మనం చరిత్రలో మిగిలిపోతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, చూద్దామా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసియన్ చాప్టర్ 3 వర్స్ 18. ఎఫెసీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 3వ పత్రిక 18వ వచనము మనందరము కలిసి చదువుకుందాం. 15, 18 అంతా కలిసి ఉంది కాబట్టి మనం చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి చాలు.
ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణత. దేవుని సంపూర్ణత యందు మనుషుడు ఏం కావాలంట? పరిపూర్ణం కావాలి. దేవుడి వాక్యం దీవించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, ఈ మంగళవారం సీయోనులో నీ సన్నిధిలో సంఘములో చేరి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీ కొందనాలు. చదవబడ లేఖన వాక్యమును దీవించి ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. దేవా, నిలబడుతున్న నీ దాసుని నీ ఆత్మతో నన్ను అభిషేకించండి. నీ సిలువు చాటు నన్ను మరుగుపరచండి. వింటున్న మా జీవితాల్లో నాయన పరివర్తన కలిగి సంపూర్ణత కలిగినట్లుగా నీ స్వరంతో మాతో మాట్లాడుతూ రండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారి జీవితాల్లో, కుటుంబాల్లో కూడా కార్యం జరిగించండి. నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా స్థిరపరచబడాలంట. దేని యందు? ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడాలి. దేవుని ప్రేమలో మనిషి సంపూర్ణుడు కావాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు సంపూర్ణత అనే విషయంలో చాలా కొదువు కలిగి ఉంటున్నారు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు కదా, ఓ ద్రాక్ష తోట, పెద్దదిగా ద్రాక్ష తోట నాటించి అందులో మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటాడంట. 4 సంవత్సరాల నుంచి వచ్చి చూసినప్పుడల్లా అంజూరపు పండ్లు ఫలం వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఇది మధ్యలో నాటిన అంజూరపు చెట్టు మాత్రము ఏ ఫలం ఇవ్వట్లేదు. కానీ ఒకరోజు ఆ తోట యజమాని ఆ తోటలోనికి వచ్చి ఆ తోటలో పనిచేస్తున్న తోటమాలిని పిలిచి అంటాడంట, ఇదిగో 4 ఏండ్ల నుండి నేను వస్తూ ఈ చెట్టుని గమనిస్తూ ఉన్నాను. ఇది ఎదుగుతుంది, పెరుగుతుంది, పెద్దదవుతుంది, కానీ ఫలములు ఫలించట్లేదు. దీనివలన భూమి ఎందుకు వ్యర్థం కావాలి? దీన్ని తీసివేయించి ఆ ప్రాంతంలో ద్రాక్ష తోటలు కూడా ద్రాక్షలుగా నువ్వు నాటిస్తే కొద్దిగా ఫలం వస్తుంది కదా అన్నప్పుడు ఆ తోటమాలి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటాడంట, అయ్యా దయచేసి ఈ ఒక్కసారికి అవకాశం ఏంటి? మీరు చెప్పింది నిజమే, 4 సంవత్సరాల నుంచి అది ఏ ఫలం ఫలించలేదు. అది నేను దానికి ముందు పెడుతున్నాను, ఎరువేస్తున్నాను, అన్ని రకాల దానికి నేను ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ అది ఫలిస్తుంది, ఫలించట్లేదు. కానీ ఏమవుతుంది? పెద్దదవుతుంది, దాని కొమ్మలు పెరుగుతున్నాయి, దాని ఆకులు పెరుగుతున్నాయి, అది బలుస్తుంది, కానీ చెట్టు బలుస్తుంది, కానీ మీరు అన్నట్టుగా ఫలములు ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఒక్కసారి నాకు ఒక అవకాశమే, ఈ సంవత్సరం కూడా దానికి నేను ముందు పెడతాను, మళ్ళీ తిరిగి ఎరువేస్తాను. ఈ సంవత్సరంలో మీరు చెప్పినట్టుగా ఫలిస్తే ఫలించినట్టు, ఫలించకపోతే మీరు చెప్పినట్టుగానే నేను దాన్ని తీసివేస్తానని చెప్తాను. అంటే దానికి అర్థం ఏంటి? జీవము, ద్రాక్ష తోట అనేది జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘములో మనం ఒక చెట్టు వలె దేవుని నాటి. అందుకని దావీదు, నేనైతే దేవుని మధ్యలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందును. దేవుని మందిరంలో ఒక పచ్చని చెట్టు వలె దేవుడు మనల్ని నాటాడు. మనం ఏం కావాలి? ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘస్థులకు కూడా తెలియజేస్తూ అంటున్నాడు, మీరు దేవుని యందు సంపూర్ణత యందు, దేవుని యొక్క సంపూర్ణత యందు పరిపూర్ణులు కావాలి. సంఘముకు వచ్చే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి పరిపూర్ణుడు కావాల్సిందే. దేని ద్వారా మనిషి పరిపూర్ణుడు కాగలడయ్యా అంటే దేవుని వాక్యం ద్వారానే, దేవుని మాటల ద్వారానే మనం ఏం కాగలం? పరిపూర్ణత కాగలం. దేవుని మాటలు మనము అంగీకరించకపోతే, స్వీకరించకపోతే మనం ఎప్పటికీ కూడా పరిపూర్ణులు కాలేము. చాలామంది రాబోయే రోజుల్లో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడంట పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అంటారంట, అయ్యా నీ నామమును బట్టి మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, మీ నామమును బట్టి రోగములు బాగు చేశాం, మీ నామమును బట్టి మేము అనేకమైన అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మహాత్మ కార్యాలు చేశాం అని చెప్తే ఆయన ఒక్క మాటలో అంటాడంట, ఏమని? మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదుటి నుంచి మీరు తొలగిపోండి. అసలు చూడండి ఎంత చెడ్డ మాట అంటున్నట్టు ఉంటుంది మనకి ఇన్ని దానికి. యాక్చువల్ ఆ స్థానంలో మనకుంటే అది చెడ్డమాటగా ఉంటుంది. ఏమని? యేసు ప్రభువుని నమ్ముకోవటం అక్రమమా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం అక్రమమా? అంత మాత్రమే కాదు, ప్రతి నెల దశంభాగాలు ఇవ్వడం అక్రమమా? దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో మేము క్రైస్తవులమని లోకంలో చెప్పుకోవటం అక్రమమా? కాదే.
క్రమం కలిగిన జీవితం మేము జీవిస్తూ వచ్చాము. ఇప్పుడు ఈయన చూస్తే ఏమంటున్నాడు? గేట్ కాడికి వచ్చేళ్ళకి, అక్రమం చేయవర్లరా మీరెవరో నాకు తెలీదు, గెట్ అవుట్ అంటున్నాడు. ఎప్పుడు ఒక మనిషి అక్రమం అయ్యా అంటే, దేవుని వాక్యము ఒక క్రమమైన జీవితంలో మనం జీవించాలని బోధిస్తున్నప్పుడు దాని ప్రకారం జీవించకుండా ఉండటమే అక్రమం. క్రైస్తవుడిగా బ్రతకడం ఈజీనే, క్రైస్తవుడిగా జీవించటం చాలా సులువైన విషయమే. దానికి పెద్దగా ఏమీ అవసరం లేదు కదా. మందిరానికి వచ్చే వాళ్ళందరిని ఏమంటారు? క్రైస్తవులు అని అంటారు. దేవుని మందిరానికి బాప్తీసం తీసుకుంటే క్రైస్తవులు అయిపోతారు అనుకుంటారు కొంతమంది. ఇంకా నాకేముంది, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇక నేను దేవుని బిడ్డనే అంటారు. కాదు. బాప్తీసం మనం పొందుకున్న తర్వాత మనకేం కలుగుతుందంటే గొప్ప బాధ్యత మన చేతిలో పెట్టబోతున్నాడు దేవుడు. గొప్ప బాధ్యత. ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అయిపోయినట్టేనా? ఇంక ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ఇంట్లో కూర్చుని నీకు అవుతుందా? గొప్ప బాధ్యత. రాష్ట్ర ప్రజల యొక్క భారము, బాధ్యత అంతా వాళ్ళ తల మీద ఉంటుంది. దాన్ని నిర్వర్తించాలి. ఈరోజు క్రైస్తవులు చాలామంది, నాకు బాప్తీసం తీసుకున్నాను, అయిపోయింది, ప్రభు వాళ్ళు చేయివేస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, నేను సువార్త పరిచర్య చేస్తున్నాను, నాకు ఇంకేం కావాలి, ఇంకెంతకన్నా ఇంకేం కావాలి అని అనుకుంటుంటున్నాను. దేవుని చిత్తమును జరిగించే విషయంలో మనిషి ఏమవుతున్నాడు? విఫలమైపోతున్నాడు. అందుకని ప్రభు అని వాడు ఎవడో నా రాజ్యమునకు పాత్రుడు కాడు, కానీ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చువాడే పరలోక రాజ్యానికి పాత్రుడు. దేవుని చిత్తం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్న మాటే, మీరు దేవుని యొక్క సంపూర్ణతలో పరిపూర్ణం కావాలి. అలా అంటే ఎక్కడ మనము సంపూర్ణత కావాలి అని అంటే, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 1 వర్స్ 28. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి చాలు. చూడండి, ఎక్కడంటమ్మా? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ప్రతి విధమైన సమస్త విధములైన జ్ఞానముతో మేము దేవునికి మనుషునికి ఏం చేస్తున్నామట? ప్రతి మనుషునికి ఏం చెప్తున్నారట? బుద్ధి చెబుతూ ప్రతి మనుషునికి ఏం చేస్తున్నారంట? బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నారు. ఎవరిని? ఈరోజు సంఘంలో మన గురించి మనం ప్రకటించుకుంటాం. నేను సంఘంలో నేను అంటే నేను గొప్ప, నాది గొప్ప అంటే నాది గొప్ప, మనం గొప్ప, ఇది గొప్ప. మన గొప్పలు కాదు. ఒక ఆయన అంటాడు, సంఘంలో నేను లేకపోతే సంఘమే లేదు, సంఘంలో మేము లేకపోతే సంఘమే జరగదు, అసలు ఆ పాస్టర్ మేము ఒక చర్చికి పోకపోతే ఏమి చేయలేడు. పాస్టర్ లేకపోయినా సంఘం అయింది కదా. నేను న్యూ ఇయర్కి నేను ఉన్నాను, ఇక్కడ జరిగింది కదా, నేను ఉంటేనే జరుగుద్దా? మనం లేకపోయినా మనం అందరం ఎవరు నిమిత్త మాత్రులమే. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘస్థులతో అంటాడు, క్రీస్తు ఎదుట మనుషుల్ని ఏం చేయాలనుకున్నాడంట? సంపూర్ణంగా నిలవబెట్టాలి. సంఘంలోకి వస్తున్న ప్రతి విశ్వాసాన్ని దైవ సేవకులు ఏం చేయాలి? క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టాలి. ఆయన ఒకరోజు వచ్చి నిలబెట్టి చూసినప్పుడు ఎట్లా కనపడాలి మనం అంటే, పెళ్లి కూతురుని ఎట్ట తయారు చేస్తారు? కొత్తగా పెళ్లి చేసుకుని మీరు చెప్పండి, ఎట్ట తయారు చేశారమ్మ, నిన్న ఎట్ట తీసుకొని వచ్చారు? ఇప్పుడు కూడా అట్టే ఉన్నావు నువ్వు, అట్టే మెయింటైన్ చేయాలి. మరి ఆ రోజుకి మాత్రమే కదా పెళ్లి కుమార్తె అని అనబడటానికి ఎట్లా చేస్తారంటే, 100 మంది నీ చుట్టూరు ఉన్నా కూడా పెళ్లి కూతురు ఎవరయ్యంటే అది గొప్ప పెళ్లి కూతురు అంటారు కదా. ఆ 2 వాళ్ళందరూ పెళ్లి కూతురులాగా రెడీ అయ్యన్నా పెళ్లి కూతురు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది, ఆ ప్రత్యేకత కనపడుతుంది. అందుకని యేసు ప్రభు ఎదుట కూడా మనం ఒకరోజు నిలబడాలి. నిలబడినప్పుడు సంపూర్ణత నిలబడాలి. అందుకని ప్రకటన. కానీ ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారయ్యా అంటే, బైబిల్లో అది కూడా చూద్దామా? అయితే క్రీస్తు ఎదుట మనుషులు ఎలా ఉండాలంట? సంపూర్ణంగా నిలబెట్టాలని సేవకులు ఏం చేస్తున్నారు? బుద్ధి చెబుతున్నారంట, బోధిస్తున్నారంట, ఆయనను ప్రకటిస్తున్నారంట. అయితే జనాలు ఏం చేస్తున్నారు చూద్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 2. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. మా 3వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. గట్టిగా చదువమ్మా. మీ క్రియలు
అది దేవుడు అంటున్నాడంట, ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారకుడు అయి ఉండక చావనై ఉన్న మిగిలిన వారిని బలపరచు. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంట, దేవుని ఎదుట సంపూర్ణత లేదు కదా. చూస్తే అనాలి, ఒకప్పుడు దేవుడు ఎప్పుడు మనుషుల్ని భూమి మీద చూసినప్పుడు అబద్ధమాడ్డా. ఆయన నోవాహు కాలంలో భూమి మీదకి వచ్చినాడు. నోవాహుతో ఒక మాట అంటాడు, ఏమంటాడు? ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వెయ్యన్నా అన్నాడా లేదా? యోబు కాలంలోకి వెళ్తాం. యోబు కాలంలో ఏమన్నాడు? యోబు అంటే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా, అబ్బా ఎంత మంచి మాట ఉంటే ఖచ్చితంగా ఆయన అంటాడు, ఇదిగో యోబుతో పాటు ఇంకొందరు ఉన్నారు, యోబుతో పాటు ఇంకొన్ని కుటుంబాలు ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పేవాడు ఆయన. ఎందుకంటే ఆయన మనుషుల్ని దాచిపెట్టి, నీతిమంతులను దాచిపెట్టాడు. ఆయన నీతిమంతులను మరుగు చేయడు. ఆయన నీతిని వెల్లడిపరుస్తాడు. నీతిమంతులను ఆయన ఏం చేస్తాడు? వెల్లడిపరుస్తాడు. వాళ్ళు బీద వల్ల, గొప్ప వల్ల, దరిద్రుల, ధనవంతుల, ఏమున్న వల్ల లేని వల్ల అనవసరం ఆయనకి. నోవాహు తన నీతిని బట్టి అవహేళన చేయబడేవాడైనా కూడా ఆయన నీతిని మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. నోవాహు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, కాబట్టి నీ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకో. ఈ రోజుల్లో మనం కూడా సంపూర్ణత కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడు తను సిద్ధపరిచినటువంటి కొన్ని కార్యాలు మనకు బయలుపరుస్తాడు. అంశం ఒకటే, ఈ 2026 సంవత్సరంలో సంపూర్ణులు అవటానికి కొన్ని కారణాలు, దేవుడు తెలియజేస్తున్న కొన్ని కారణాలు మనం విందాం. ఏంటి? ఈ 2026లో అయినా సరే సంపూర్ణం అవటానికి దేవుడు మనకు తెలియజేస్తున్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2025 సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలో మనం సంపూర్ణం అవటానికి చాలాసార్లు ప్రయత్నం చేశాం, విఫలమైపోయి ఉండొచ్చు. లేదా సంపూర్ణత అవటానికి మనకు బోధించేవారు లేకపోయి ఉండొచ్చు, మనకు బుద్ధి చెప్పేవారు లేకపోయి ఉండొచ్చు, మనల్ని ఆయనను మన ఎదుట ప్రకటించేవారు లేకపోయి ఉండొచ్చు. కాబట్టి మనం అసంపూర్ణంగా మిగిలిపోయినాం. ఈ 2026 సంవత్సరంలో అయినా సరే దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? వారికి బుద్ధి చెబుతూ, వారికి బోధిస్తూ, వారికి ఆయన ప్రకటిస్తూ వచ్చాం. ఇవన్నీ 2025లో లేవనుకుందాం. దేవుడు మనం క్షమించును గాక. ఈ 2026లో ఈ లైవ్లో వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు సంపూర్ణుడు అవ్వాలని కోరుకుంటున్నాడు. నిన్ను పిలిచినాడయ్యా అంటే నిన్ను సంపూర్ణత కొరకే. అక్కడెక్కడో మెట్ల మీద కూర్చున్న మత్తయ్యని పిలిచినాడు కదా, రాయ్యా నువ్వు నన్ను వెంబడించుదురాని. ఆ మత్తయ్య నేను సొంకం వసూలు చేసుకొని వచ్చి వస్తానన్నాడా? అవి విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాడు. జక్క ఇంటికి వెళ్ళాడు, సంపాదించుకున్నదంతా సంతోషించే హృదయం అయింది. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని చేర్చుకున్నాడో, నీవు తప్ప నాకు ఇంకేమి లేదయ్యా, నా జీవితంలో నీవు ఉంటే సంపూర్ణమైనట్టు. ఇన్ని రోజులు సంపూర్ణం అవటం అంటే డబ్బు సంపాదించడం అనుకున్నా, నా కుటుంబానికి డబ్బు సంపాదించడం అనుకున్నా, నా తరానికి డబ్బు సంపాదించడం అనుకున్నా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా, ఇదే సంపూర్ణత అనుకున్నాను నేను. నా జీవితంలో, నా ఇంటిలోనికి ఎప్పుడైతే నువ్వు వచ్చావో, నీకంటే సంపూర్ణత ఇంకొకటి లేదు, నీ ఉంటే నాకు చాలేసాయి అనుకున్నాడు. ఆమేన్. అందుకని సంపూర్ణం అవటానికి, ఈ 2026 సంవత్సరంలో సంపూర్ణం అవటానికి మనం ఏమి కలిగి ఉండాలి అనేది మన అంశం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం. సంపూర్ణంగా అవటానికి మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం. ఏంటి ఉండాలా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. జాకోబ్ చాప్టర్ 2 verse 22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైందట? పరిపూర్ణమైనది. ఈరోజు 2026 సంవత్సరంలో మనం సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. క్రీస్తులంటే మనలో ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంట? విశ్వాసం. అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం కలిగిన వారమై ఉండాలి. నమ్మకం అంటే ఏంటి? మనం చెప్పుకునే నమ్మకం కాదు, ఆదివారం చర్చకు వచ్చే నమ్మకం కాదు, క్రైస్తువులు మనం చెప్పుకునే నమ్మకం కాదు. అబ్రహాము నమ్మకం ఎలా ఉంది? నీతిగా ఉంది. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిందంటే. మనం దేవుని నమ్ముకుంటే మనకేం కలగాలి?
నీతి కలగాలి. ఆ నీతి ఎవరు కనపడాలి? లోకానికి కనపడాలి, మనకు కాదు. మన వీపు మనకు కనపడదు అంటూ ఉంటారు కదా పెద్దలు, అంటారా? మన వీపు మనకు కనపడదు. అద్దంలోకి పోయి తిప్పుకొని ఇట్టు చూసుకుని కూడా సక్రంగా కనపడదు. మన వీపు మీద ఏముందో చెప్పాలంటే వెనకొచ్చినోడు వెనకోటి చెప్పాలి. అందుకని మన విశ్వాసం గురించి మనం గొప్పలు. ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్పండి నాయన అంటే, నాకు జలుబు చేసింది, బాగా ప్రార్థన చేసుకున్నాను, అబ్బా జలుబు పోయింది, నా ప్రార్థన దేవుడినందుకు వందనాలు. జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, అయ్యి వచ్చింది. సీజన్ వస్తే అన్నీ వస్తాయి కదా, సీజన్లు వస్తే అన్నీ వస్తాయి. శరీరం అన్న తర్వాత అన్నీ వస్తాయి. ఈ పోయినందుకే సంతోషపడి సాక్ష్యాలు చెప్తారు చాలామంది. అది కాదు సాక్ష్యం అంటే. విశ్వాసం అనేది మన జీవితంలో ఏంటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథం ఎబ్రియా పత్రిక, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే విశ్వాసం అంటే ఎదురు చూసేదాన్ని పొందుకోవటం. విశ్వాసంలో దేనికోసమైతే మనం ఎదురు చూస్తాం, కొన్ని ప్రార్థనలు చేస్తాం, దానికోసం మనం ఎదురు చూస్తాం, దాన్ని పొందుకుంటామని అనేదే విశ్వాసం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని అంటాం. కొన్ని పరిస్థితులు మారిన తర్వాత మనం చూసుకోవాలని చూస్తాం, దేవుడిని పక్కన పెడేస్తాం, మనమే చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. కొన్నిసార్లు అంత దేవుడేనండి అంటాం, అంతా మనమే ఉంటాం. దేవుడు మరుగై ఉంటాడు. అన్ని విషయాలు మనమై ఉంటాం. మనమై నడుచుకోవాలి. మన ఆలోచనలు ఉంటాయి, మన తలంపులు ఉంటాయి, మన ప్రయత్నాలు ఉంటాయి. అవి జయించి నేను నా శక్తిని బట్టి అంటాం. అది కాదు విశ్వాసం అంటే. అబ్రహాము తన జీవితంలో ఏమీ లేనప్పుడు, అన్ని ఆశలు కోల్పోయినప్పుడు ఆయన్ని పిలిచి ఆయన ఆశీర్వదించి ఆయన గర్భవాసం కుమారుణ్ణి ఇస్తే, ఆ కుమారుని కూడా ఇచ్చుట్లు వెనకాలేదు. అది విశ్వాసం అంటే. లేక పుట్టినవాడి మీద ఎంత ప్రేమలు ఉంటాయి తండ్రికి. ముసలి ప్రాయంలో పుట్టిన కొడుకు కదా ఎంత ప్రేమ ఉంటుంది. అయినా దేవుడు ఆయన విశ్వాసాన్ని తనలోనే పెట్టుకొని చనిపోవటానికి దేవుడు ఇష్టపడలేదు. అతనిలోని విశ్వాసం లోకానికి పరిచయం చేయాలనుకున్నాడు నీతిగా. అందుకని ఒకరోజు పరీక్షించదలిచినాడు అబ్రహాం దగ్గర. అబ్రహామా అంటే చిత్తం ప్రభు. అబ్రహాం ఎప్పుడైనా చూడండి, ఏ సమయంలో వచ్చి దేవుడు వచ్చి పిలిచిన ఒక మాట అంటాడు. ఏమంటాడు? చిత్తం ప్రభు అంటే నీ ఇష్టం ప్రభు. ఎప్పుడు ఎక్కడ పొమ్మంటాడో తెలియదు దేవుడు, ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికి నడవమంటాడో తెలియదు దేవుడు, కానీ సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజుల్లో కొంతమంది సేవకులు సంఘంలో విశ్వాసులకి లేకుంటే పరిచారకులకి ఏదన్నా ఒప్పనొప్ప చెప్తే ఏమంటారా? అది నా వల్ల కాదులేయ్యా, నేను చేయలేను, ఈయన పంపి. సరే పలానా కుటుంబం దగ్గరికి వెళ్ళొద్దాంరా అంటే, అయ్యో మా ఇంట్లో పరిస్థితులు బాగలేదు, నాకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, మా నాయనకి బాగలేదు. దైవ సేవకులు పిలిచిన దానికే రాలేరు కదా. మన విశ్వాసం అంత ఉంది. దేవుని కార్యాల కొరకు ఏదన్నా ఒక చిన్న కబురు పంపితే, అమ్మ ఈ ఆదివారం ఖచ్చితంగా అందరూ చర్చికి రండి అంటే, వస్తాంలే అంటారు, చర్చికి రారు కొంతమంది. కారణం ఏంటి? మన విశ్వాసం ఎలా ఉంది? కానీ అబ్రహాం అలాంటి విశ్వాసం కాదు. అందుకనే దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ప్రతిష్ఠించినాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా మన కుటుంబానికి ఏం కావాలి? మన బిడ్డలకు ఒక విశ్వాసంలో మనమే ఒక మాదిరి కావాలి. మన తరానికి ఒక మాదిరి కావాలి. మన రాబోయే ఒక తరానికి మనం ఒక మాదిరిగా మన విశ్వాసం మనము నిలబెట్టుకోవాలి. మనం ఎంత విశ్వాసంగా ఉంటామో మన బిడ్డలు కూడా అంత విశ్వాసంగా ఉంటాం. నాకు బాగాలేనప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తుంటే నేను కలత చెందాను. అప్పుడు భయపడుతున్నప్పుడు ఐషు అనేది, డాడీ ఏం కాదు డాడీ, మనకి యేసయ్య ఉన్నాడు డాడీ, మనకేం కాదు, నువ్వు ప్రార్థన చేసుకో డాడీ అని ఎచ్చున్నాడు. మనకంటే మనం ఏ దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే మన బిడ్డలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు. అంతేగాని మన పిల్లలు నువ్వు చదువు స్కూల్కి వెళితేనే నువ్వు బాగుంటావు, చర్చికి పోతే నువ్వు బాగుపడవరు అని చెప్పి కొంతమందిని ఆదివారం రోజు స్కూల్ నుండి చర్చికి కూడా కాపించి స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి పోతే వాడు బాగుపడేది. ఏదో ఎమర్జెన్సీ ఎగ్జామ్లు అయితే నో ప్రాబ్లం. ఈరోజు కొన్ని చిన్న వాటికి మన విశ్వాసాన్ని మనం త్యాగం చేస్తాం. అయితే అబ్రహాం అయితే అలాంటి విశ్వాసం కాదు. నిజంగా నాకు దేవుడే ఇచ్చినాడు ఇస్సాకుని అనేది రుజువుపరచడానికి ఒకరోజు అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహామా చిత్తం ప్రభా, నువ్వెంతగానో ప్రేమిస్తున్న నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. మారు మాట లేదు కదా, మారు మాట లేదు. ఆడే మోకాళ్ళ మీద పడి, యేసయ్యా దేవుడా, అయ్యా ప్లీజ్ అయ్యా, కావాలంటే నా ప్రాణం తీసుకోయ్యా అంట. మనమైతే నన్ను చంపయ్యా కావాలంటే, ముక్కు పచ్చలారని పిల్లోడయ్యా, ఎట్లయ్యా నువ్వు బలి కోరతావు, అయ్యా అని చెప్పి అడక తినేవాళ్ళలాగా, ఆ సిగ్నల్ అరిసే కేకలేసేవాళ్ళలాగా మనం దేవుని విడిచిపెట్టేవాళ్ళం కాదు కదా.
విడిచిపెట్టాం. అయితే అబ్రహాం మారు మాట మాట్లాడకుండా దేవుడిచ్చినాడు, దేవుడిదే ఇది, అంతే. నాలో ఏదీ లేదు. విశ్వాసం నిరీక్షపడిన నిజ స్వరూపం. విశ్వాసం మీద దేవుని పట్ల విశ్వసించినాడు, ఎదురు చూసినాడు, ఆ కుమారుని పొందుకున్నాడు. అది ఇచ్చింది దేవుడని నమ్మాడు, దాన్ని అడుగుతున్నాడు. డోంట్ వెరీ తీసుకొని వెళ్ళాడు. కత్తి పైకెత్తి ఒక పోటు వేద్దాం అనుకునే లోపలే పిలిచాడు దేవుడు. అబ్రహామా ఆగు, నీవు దేవునికి ఇచ్చుట్లో వెనకాడవని నాకు ఇందును బట్టి తెలిసి ఉన్నది. అది నీతి అంటే, దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసం అంటే. అంటే దేవుని కొరకు మనం ఏదైనా చేయగలిగినటువంటి ఒక తాత్పర్యమైనటువంటి ఆలోచన, సిద్ధాంతం కలిగి ఉండడమే నిజమైన విశ్వాసం. అంతేగాని చర్చికి వస్తాం, 3 పూట్ల ప్రార్థన చేస్తాం, మేము మామూలు క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం అనేది విశ్వాసం కానే కాదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? నీతి కలిగిన విశ్వాసం ఉండాలి. అంటే దాని కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి దేవుని కొరకు. జెబెదయి కుమారులు ఇద్దరు సముద్రం దగ్గర ఉదయకాలమున చేపలు బట్టి అన్ని చేపలన్నీ తెడ్డులో వేసుకొని వలలు క్లీన్ చేసుకుంటున్నారు తండ్రితో పాటు కూర్చొని. యేసుప్రభు అక్కడికి వెళ్ళి, జెబెదయి కుమారులారా, మీరు వచ్చి నన్ను వెంబడించండి అని అనేళ్ళకి వాళ్ళు వెంటనే ఆ వలలను, తమ తండ్రిని విడిచి దేవుణ్ణి ఏం చేశారట? సాధ్యమా? మనం చేస్తామా? మనం విడిచిపెడతారు సతీష్? మనం ఏం విడిచిపెట్టాం. కానీ మనకు ఒక పేరు ఉంది, ఏంటి? విశ్వాసులని. కానీ విశ్వాసం అనేది ఏం కావాలి? ఈ సంవత్సరం 2026లో సంపూర్ణత కావాలి. ఆమేన్. మన విశ్వాసం ఉంది, విశ్వాసం చెప్పుకుంటున్నాం. అందుకని బైబిల్ అంటాడు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని లేనివారు, శక్తి లేనటువంటి వారు. నేతి బీరకాయ అంటే నెయ్యి పిండుకుంటూ వస్తుందా? మైసూర్ పాక్ అంటే మైసూర్ ఉంటుంది, అట్లా నేతి బీరకాయ ఎంత పిండినా వచ్చేది ఏంటది? దాంట్లో ఉండేది వస్తుంది, నెయ్యి రాదు. పిలుపుకే పనికి వస్తుంది అది. ఈ రోజుల్లో క్రైస్తవులను పిలబడటం కాదు, క్రీస్తు కొరకు మన బలమైన విశ్వాసం. అందుకని హెబ్రీ రాసిన పత్రికలో చూస్తే విశ్వాసుల యొక్క జాబితా ఒకటి ఉంది. ఆదాము మొదలుకొని అనేకమైన అపోస్తుల వరకు విశ్వాసుల యొక్క చరిత్ర అక్కడ రాయబడి ఉంది. వారి విశ్వాసం కొరకు ఏం చేశారట? చదవండి అన్నమాట. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. అమ్మ అది కాదు, విశ్వాసం అని బట్టి ఉంటుంది. 33 వచ్చిన 11వ అధ్యాయం 33 వచ్చిన. ఏమో 15వ వచనం చదువమ్మా. 15వ వచనం చదువు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల నొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గములతో చంపబడిరి. ఇరువురిలంతా విశ్వాసం కొరకంట. ఆ అధ్యాయం అంతా అదే ఉంటుంది. 11వ అధ్యాయం అంతా చదివితే విశ్వాసం గురించి. విశ్వాసం కొరకు వాళ్ళు శ్రమపడ్డారు, విశ్వాసం కొరకు యాతన పడ్డారు, విశ్వాసం కొరకు నలిగిపోయారు, విశ్వాసం కొరకు తమను తామే యాగము చేసుకున్నారు. యేసు ప్రభు మన కొరకు ఏ రీతిగా బలియాగం అయిపోయాడో, యేసు ప్రభు నమ్ముకున్న మనం కూడా దేనికైనా సిద్ధపడి ఉండటమే విశ్వాసం. ఆమేన్. ఈరోజు అలాంటి విశ్వాసం మనలో ఉందా? ఈరోజు విశ్వాసం కొంతమందికి ఉండదు, విశ్వాసం గురించి ప్రకటిస్తారు. అది తప్పు కదా, తప్పు కదా. వాళ్ళకు ఉండదు విశ్వాసం దేవుని మీద, కానీ విశ్వాసం గురించి ఏం చేస్తారు? బోధించమంటే పెద్ద పెద్ద బోధలే చేస్తారు. వాళ్ళ కాడికి వచ్చే వాళ్ళకి ఏముండదు, విశ్వాసం ఉండదు. అందుకని అలాంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది వేషధారులు. ఎవరంట? వేషధారులు అంటే ఎవరు? సినిమాలో యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. మన పెదరాయుడు సినిమాలో మేము అప్పుడు చూసేది, మేము రజనీకాంత్ ఉంటాడు, వాళ్ళ చెల్లెలు వచ్చి అడుగుచ్చుంటే కూర్చోమ్మా, నువ్వు అడుగుచ్చో, ఏం కావాలి నీకంటే? ఏం ఆయన అది పక్కన పెట్టి, ఇదిగో 100 ఎకరాల కొబ్బరి తోటలు నీకు ఇచ్చేస్తున్నా.
ఆ మెట్ట భూమి నీకు ఇచ్చేస్తున్నా. నిజంగా ఉండయా? సినిమా అది. నిజంగా ఇచ్చాడా రజనీకాంత్? ఆయనకి ఇచ్చి సినిమా చేసిన తర్వాత ఇచ్చే డబ్బులో కొద్దిగా ఆమెకేమన్నా ఇచ్చాడా? ఏమో నువ్వు సంపాదించు, నువ్వు నాకు సంపాదన నాకు కావాలి. ఈరోజు చాలామంది సినిమాలలో చేస్తారు, మంచిదిగా దారదత్తం చేస్తుంటారు, దాన ధర్మాలు చేసినట్టుగా చూపిస్తుంటారు. రియల్ లైఫ్లో వాళ్ళు కోట్లు సంపాదించామనుకుంటా ఉంటారు. మనుషులకి ఇచ్చేది కొద్దిగానే, తక్కువగా ఉంటుంది. అయితే మన విశ్వాసం అనేది మన జీవితం లేకుండా దాన్ని ప్రకటించడం కూడా వేషధారనే. అపోస్తలుడైన పౌలు అయితే అంటాడు, ఇదిగో ఇతరులకు ప్రకటించి ఒకవేళ నేను భ్రష్టుడినైపోదునేమని నన్ను నేనే నలగగొట్టుకు దరివేసుకుంటున్నాడంట ఆయనే. ఇతరులకు చెప్పి నేను భ్రష్టునైపోతాను, చెప్పి చేయని వాడిని భ్రష్టుడు అంటుంది వాక్యం. ఆమేన్. ఇతరులకు మనం బోధించడం గొప్ప విషయం కాదు. ఏ బోధ మనం బోధిస్తున్నామో బ్రతుకు అదే బ్రతుకై ఉండాలి. ఆమేన్. బోధే మన బ్రతుకుగా ఉండాలి, ప్రకటించే వారంగా ఉండాలి, దాంట్లో జీవించే వారంగా ఉండాలి, చెప్పేవారంగా మాత్రమే కాదు. అందుకని మొట్టమొదటికి 2026 సంవత్సరంలో క్రీస్తు నీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, నీ విశ్వాసమే కాదనట్లేదు, కానీ నీ విశ్వాసం దేవుని ఎదుట సంపూర్ణము కావాలి. ఆ సంపూర్ణత కాలేదు ఏంటంటే, విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసులతో సహవాసం, దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం లేని జీవితం కలిగి ఉండటమే అసంపూర్ణమైనటువంటి విశ్వాసరాలివి. ఈ 2026లోను సంపూర్ణమైన విశ్వాసం కలిగిన దానిపై ఉండాలంటే, అపోస్తుల కార్యాల్లో మనం చదివినప్పుడు వారు ప్రతిరోజు విశ్వాసంలో ఏం చేశారంట? విస్తరించి వారు చిరాస్తులను అన్నిటిని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర తెచ్చిపెట్టేశారు. మన జీవితం దేవునికి సంపూర్ణంగా ఇవ్వటమే విశ్వాసం. దేవుడు మనతో ఏదైతే చెబుతున్నాడో దాన్ని నమ్మటమే విశ్వాసం. దేవుడు ఏదైతే మనం చెబుతున్నాడో దాని ప్రకారం నడవడమే విశ్వాసం. విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి, పట్టుకోమన్నవి పట్టుకోవాలి, వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, ఉండమన్న చోట ఉండాలి. ఇదే విశ్వాసం. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఇలాంటి విశ్వాసం లేకపోతే, దేవుని కొరకు మనం ఏమి చేయకుండా విశ్వాసులం అని చెప్పుకుంటే అది శూన్యం, అది వ్యర్థం. కాబట్టి మన విశ్వాసము క్రియలు జరిగించాలి. రైట్? క్రియలు లేని విశ్వాసం అది మృతము అంటుంది వాక్యం. అంటే డెడ్, పనికిరాదు. ఈ రోజుల్లో మన విశ్వాసం క్రియలు ఉండాలి. ఏంటి క్రియలు అంటే, ఆ రోజుల్లో అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచుట యందును, ప్రార్థించుట యందును వారు ఎలా ఉన్నారంట? అది కదా విశ్వాసం. ఈరోజు మన విశ్వాసానికి వాళ్ళ విశ్వాసానికి పోలిక చేసుకుందాం. నువ్వు ఇస్తే నేను నమ్ముతానని మనం ఎక్కడా? నువ్వు ఇవ్వకపోయినా మా ప్రాణాలైనా అర్పిస్తామన్న వాళ్ళు ఎక్కడా? మన విశ్వాసము వాళ్ళ విశ్వాసము మనం కొలమానం చేస్తే తేలిపోతాం కదా. మనము తేలిపోతాం. ఈ రాత్రి ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. పిలిచిన పిలుపుకు మనం లోబడాలి. దేవుడు ఏ రీతిగా నడిపించాలని అనుకుంటున్నాడో ఆ చిత్తానికి మనం విధేయులం కావాలి. ఆయన చిత్తమును మనం జరిగించే వారంగా ఉండాలి. మనం ఎడలో చేసిన కార్యాలను మనం నమ్మటమే కాదు, రెండవదిగా ఏం చేయాలంటే విశ్వాసాన్ని మనము ప్రచురపరచాలి. మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం లోకంలో ఏం చేయాలి? ప్రకటించాలి. ఇదిగో నేను మెస్సీను కనుగొన్నానని సమరయ స్త్రీ ఏ రీతిగా చెప్పిందో, మనము కూడా లోకంలోకి వెళ్ళి మనం ప్రకటించే వారంగా ఉండాలి. శిష్యులు ఏ రీతిగా అయితే యేసుప్రభుని తెలుసుకున్నారో, వాళ్ళు తమ స్నేహితుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు దగ్గరకు వారిని కూడా నడిపించారు. ఈ రోజుల్లో మనము కూడా మన విశ్వాసాన్ని ఇతరులకు మనం లోకములో ప్రకటించే వారంగా ఉండాలి. దాచిపెట్టుకోకూడదు, లోపల పెట్టుకోకూడదు. వీళ్ళకి చెప్తే కొడతారేమో, వాళ్ళకి సువార్త చెప్తే తంతారేమో, వాళ్ళకి చెప్తే బజరంగ దళాలు వస్తారేమో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో, వాళ్ళు వస్తారేమో అని భయపడి మనం దేవుని యొక్క సువార్తను మనం ఏం చేయకూడదు? దాచుకోకూడదు, ప్రకటించేవారు. విశ్వాసము కొరకు ఇందాక మనం ఈ హెబ్రీలో చదివాం, వారు అనేకమైన శ్రమలు పొందారంట. ఇవి క్రైస్తవుడిగా, విశ్వాసిగా, సంఘం కొరకు నువ్వు ఏదైనా శ్రమపడే అనుభవం నీకుందా? దేవుని కనీసం లోకంలోనే మనం మన విశ్వాసాన్ని ప్రచురపరచలే కదా. జీవముగల దేవుని సంఘం, ఏ సంఘంలో నిన్ను ప్రభు చేర్చుకున్నాడో ఆ సంఘములైన కనీసం నువ్వు దేనికి ఒకదానికి ఉపయోగపడుతున్నావా? పాత్రగా నిలబడుతున్నావా? సంఘములో ఒక సాధనముగా ఉపయోగపడుతున్నావా? దేవుడు ఏ రీతిగా నిన్ను వినియోగించుకుంటున్నాడా? అసలు దేనికి పనికి రాకపోతే నువ్వు సంఘంలో విశ్వాసాన్ని చెప్పుకోవటానికే
అసమర్థత కలిగిన వాడు అని అర్థం. అందుకని 2026లో మనం కలిగి ఉండాల్సింది సంపూర్ణులు ఒకటికు మనం కావాల్సినటువంటి విషయంలో మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం. రెండవది చూద్దామా? చూడండి, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. చాలు చూడవు. ఇప్పుడు రెండవది ఏమంటున్నాడు? మొదటిగా మనం సంపూర్ణ వాళ్ళంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి రావటానికి కుదరదు. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధి కార్యాలు పొందుకోవటం కుదరదు. విశ్వాసం లేకుండా ఆయన సన్నిధిలో నిలబడలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్, వచ్చినా ఉపయోగం లేదు. సంఘానికి గుంపులు వెళ్తూ ఉంటారు ఈరోజు కొంతమంది. వాళ్ళలో ఏముండదు? విశ్వాసం ఉండదు, దేవుని పట్ల నమ్మకం ఉండదు. అయితే రెండవదికి ఎక్కడ చూస్తే మనం సంపూర్ణం అవ్వటానికి దేవుడు కోరుకునేది రెండవ కారణం ప్రేమ కలిగి ఉండాలి. ఏముండాలంటమ్మా? ప్రేమ. ఏ ప్రేమ? మన ప్రేమలు కాదు, మన ఎన్ని దొంగ ప్రేమలే, అవసరానికి వచ్చే ప్రేమలే, అవసరాని కోసం ప్రేమలే. వాళ్ళ ఇంటికి పోయి బిర్యానీ పెడితే మన ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం. వాళ్ళ ఇంటికి పోయి నీళ్ళు ఇస్తే మన ఇంటికి వస్తే నీళ్ళు ఇస్తాం. అవతలోడు ఎటు ప్రేమిస్తే అదే ప్రేమిస్తాం మనం. ఇది మనుషుల ప్రేమ కదా. వాడు ఒకవేళ మన ఇంటికి పోయి మనం లెక్క చేయలేదనుకో, ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడటం, అసలుకి సిగ్గు లేకుండా పోయిన వాళ్ళ ఇంటికి మనం అసలు వాళ్ళ ఇంటికి బాగకూడదు. ఒక్కొక్కరైతే కొంతమంది మేము వింటూ ఉంటాం. పాప మా అమ్మ వయసు అయిపోయింది కాబట్టి మా ఇంటికి వస్తారు చాలామంది బంధువులు. ఆమె వచ్చినప్పుడు ఆమె చేయలేదు కదా, ఆమె చేయలేక మాట వరుసకు పోయి అమ్మ నువ్వు కూర్చోమ్మ మేము చేస్తాం పని అంటారు. ఇంకా అని చెప్పి అన్ని పనులు వాళ్ళ చేత చేయించుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. పనులు చేస్తారు, పోయి అంటారు అమ్మ పాస్టర్ ఇంటికి పోతే అన్ని మేము చేయాలా. ఆమె కూర్చొని ఉంటుంది, మేము వంట చేయాలా, మేమే చేసుకొని తినాలా, మేమే పెట్టాలి. మేము బాము ఆడికి ఇంకా రెండోసారి మేము బాము ఊరికి. అంటే చూడండి, మనల్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటాం. అయితే దేవుని ప్రేమ అలాంటిది కాదు. యోహాను సువార్త పత్రికలు చూస్తే అంటాడు. చూడండి, నా మాట కూడా చూడమ్మా. 4వ అధ్యాయం, అదే యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. ఆయన ఉన్నారంటున్నారులే మనకి. ఈ రోజుల్లో చాలా మంది చూడు, ఆయన అయితే అంటున్నాడు ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారమై ఉండాలి ప్రేమించే విషయంలో. దావీదును ఒకరోజు చూశాడంట దేవుడు. దావీదుని చూసి అంటాడంట, దావీదు నా హృదయానుసారుడు. ఆమేన్. దావీదు అంటాడయ్యా, నా హృదయానుసారుడు, నేను ఎట్టివాడినో. దావీదు అట్టివాడే. దావీదు ఎట్టి మనసు కలిగిన వాడో, నా మనసు కూడా కట్టిదే. మన గురించి దేవుడు అట్లా చెప్పాల. దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడు. రోమిలికి రాసిన పత్రికలు చదివితే మనం శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణమనే పెట్టాడు. మనం శత్రువులు అంటే లోకాన్ని ప్రేమించేవాళ్ళం. అందుకని లోకమును ప్రేమించేవారు దేవునికి శత్రువులు అంటుంది వాక్యం. అయినా మనం లోకాన్ని ప్రేమిస్తున్నా, దేవుణ్ణి ప్రేమించుకుంటూ, దేవుణ్ణి అసహించుకుంటూ, దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా బ్రతుకుతున్న మనల్ని కూడా ఆయన ప్రేమించి మన కొరకు తన ప్రాణమునే పెట్టినాడు. అందుకని యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలో సంపూర్ణం కావాలి, స్వార్థం ఉండకూడదు. అందుకని మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలేను అంటుంది. మీరు మన ప్రేమలో కపటాలు ఉంటాయి. కొంతమంది పైకి మాట్లాడుతుంటారు, తేనె గారుతున్నట్టు ఉంటుంది కదా. అమ్మో ఎంత ప్రేమ అండి మాకు, మేము మా నుంచి బయటకు పోతానే అబ్బో వాడు అట్టటోడు అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కపటమైనటువంటి మాటలు. అందుకని ఎందుకు దేవుడు హృదయానుసారుడు అయ్యాడయ్యా అంటే ఆయన అంటాడు, కపటమైన మాటలు నా నోట రానీయకు, వ్యర్థమైన మాటలు నా నోట రానీయకు, కుటిలమైన మాటలు నా పెదవుల గుండా రానీయకు, అవన్నీ రాకుండా నా నోటి నేను కాచుకొనుచున్నాను. మనిషి ఉన్నప్పుడు ఒక తర, మనిషి లేనప్పుడు ఒక తర, మనిషి ఎదుట ఉన్నప్పుడు పొగడటం, మనిషి ఎదురు లేనప్పుడు వారిని
తిట్టడం, వాళ్ళ గురించి వాళ్ళ తప్పులన్నీ ఎత్తుకొని భజన చేసుకోవటం, అది ఏమాత్రం కూడా దేవుని ప్రేమ అనబడదు. క్రైస్తవులైనటువంటి మనం ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉండేవారమై ఉందముగాక. దేవుని ప్రేమ గురించి చెప్పుకుంటూ పోస్తే ఇర్మియా అంటాడు, శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఎల్లని ప్రేమ. పరమగీతంలో చదివితే మరణం కంటే బలమైనటువంటి ప్రేమ. మరణం కంటే బలమైనది ఏదైనా ఉందా భూమి మీద? ఉందా? దాని ముందు ఎవడైనా తల దించాల్సిందే. అంత పోటుగాడైనా 6 ప్యాక్ ఉన్న 8 ప్యాక్ ఉన్న, అప్పుడు డబుల్ బాగా చూసేవాడిని. వాళ్ళు బాగా ఎత్తి పడేస్తూ ఉంటారు. ఎడల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ గేమ్లు ఆడతాను ఎత్తెత్తేస్తాను గుడి నొప్పి వచ్చి అక్కడెక్కడే కుప్పగులు తెచ్చిపోయాడు. బలం కాదు, ఎంత బలవంతులు అనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యం. దేవుని ప్రేమ మనలో ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అండి. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? శత్రువులను ప్రేమిస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. అందరిని ఒకే దృష్టి చూస్తున్నాడు. ఈరోజు మన దృష్టి ఎలా ఉంది? మనం దేవుని ప్రేమ మనం కలిగిన వారమై ఉండాలి. అందుకని ఈ యోహాను పత్రికలంతా మనం చదివితే చూపించుకోవడం సమయం లేదు, కానీ ఒక్క మాటలు అంటాడు, ప్రేమ లేనివాడు ఏందమ్మా గట్టిగా చెప్పమ్మా, ప్రేమ లేనివాడు చెప్పమ్మా, నవ్వుద్ది. ప్రేమ లేనివాడు ఏం కాదంటమ్మా, నావాడు కాదు అంటాడు ఆయన. ఒక్క మాటతో చెప్పేశాడు. మనం దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అని అనబడడానికి కారణం రుజువేంటి? నీలో క్రియ కనపడాలి. ఏంటో తెలుసా? అందరినీ ప్రేమించి, మనల్ని ద్వేషించేవారైనా సరే, మనల్ని హింసించేవారైనా సరే, ఇదిగో మిమ్మల్ని హింసించేవారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. దేనికయ్యా మా శత్రువులను ప్రేమించాలి? దేనికి మా శత్రువులు మేము ప్రేమించాలి? వాడు మాకు హాని చేశాడు, మాకు కీడు చేస్తున్నాడు, అదిగో నా కొంప కొల్లేరు చేయడానికి కారణమయ్యారు, నా బ్రతుకు పాడు చేసేవాళ్ళయ్యా, నా జీవితాన్ని పాడు చేసేవాళ్ళు నేను ప్రేమించను. నా కాపురానికి చిచ్చు పెట్టడానికి వచ్చింది ఆ అమ్మాయి నేను ప్రేమించను. అట్టయితే దేవుడు అంటాడు, ఏమంటాడు? నువ్వు నా కుమార్తె కాదు పో, నా కుమారుడు కాదు పో. అయ్యా అంత మాట అన్నదయ్యా, నేను నీ కుమార్తెనే ఉండాలంటే అలా అయితే నీ వారిని ప్రేమించు. యేసుప్రభువు ఎంత ప్రేమ చూపించాడు. ఆయన హింసించే వాళ్ళు సిలువను వేలాడుతూ చనిపోయి ఆఖరి క్షణంలో ఆయన అంటాడు, తండ్రి వీరందరినీ క్షమించు. ఇది కదా దేవుడు మనకు నేర్పించింది. క్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మనసు అంటే ప్రేమించే మనసు. అందుకని యేసుప్రభుని ఒక పేరు ఉంటుంది ఆయనకి, ప్రేమ స్వరూపి. ప్రేమకు సింబల్స్ ఉన్నాయి. ఏదో లవ్ సింబల్ అని, ఈ సింబల్ అని, ఆ సింబల్ అని, ఏదో ఎట్ట హార్ట్ సింబల్ వేస్తారు కదా, అవన్నీ ఉత్తత్తే. నిజమైన స్వరూపం ఎవరో కాదు ప్రేమకి. ఎవరో మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆమేన్. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో ఉండాలి. నా మనసు అయితే అంతే. నేను ఒకసారి కోపం వచ్చిన, ఆవేశం వచ్చిన మనిషి మీద మళ్ళీ ఆ వ్యక్తి కొంచెం నా కంటి ముందు కనపడకపోతే నేను ఒక్కరిని అయినాను అనుకోండి, మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాను. అరే నేను తొందరపడి నేను మాట్లాడినానేమో, తొందరపడి ఇబ్బంది పెట్టానేమో అని నేను ఆలోచిస్తాను. నేను మళ్ళీ తిరిగి నన్ను పశ్చాత్తాపడతా. ఆ వ్యక్తి నాకు ఎదురైతే తిరిగి నేను మాట్లాడతా. నా జీవితంలో శత్రువులను అనేకులు నా ఇంట్లోకి తీసుకొని వచ్చేది అదే అమ్మాయి చేత కాఫీ కూడా పెట్టి, టీ కూడా పెట్టి తాగిపించి. ఒకప్పుడు నాకు హాని చేయి చూసిన వారు, నా బ్రతుకును పాడు చేయాలని చూసిన వారిని కూడా, మామూలుగా అయితే వాళ్ళు నా ఇంట్లో కాలు కూడా రానికూడదు. మా బాబాయ్ వాళ్ళందరూ అయితే అన్నారు, వాడిని పట్టుకొని ఏదో ఒకటి చేద్దాం, తన్ని చంపేద్దాం, రాని తాట తీయాలా, నరికేయాలా అని. సరేలే. అలాంటి వాడు ఒకరోజు నాకు ఎదురైనాడు. నేను పాస్టర్ అయిన తర్వాత. ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్లీ నాకు కూడా కోపం ఉండేది వాడి మీదే. వాడిని ఏదో ఒకటి చేయాల్సి ఉంది, వాడిని కనపడినప్పుడు తన్నాల్సి ఉంది, అట్ట అనుకునేవాడిని. నేను సేవకుడు అయిన తర్వాత కరెక్ట్గా వాడు అప్పుడే ఎంట్రీ అయ్యాడు నా జీవితంలోకి. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని నేనే మాట్లాడించాను, వాడిని నేనే ప్రేమించాను. వాడిని ఎప్పుడైతే నేను వాడితో మాట్లాడానో, ఎప్పుడైతే వాడిని నా ఇంటికి పిలుచుకున్నానో, వాడు సంతోషానికి ఆనందం లేదు. అసలు నిజంగా నువ్వు నాతో మాట్లాడుతామని అనుకోలేదు. నిజంగా చాలా గ్రేట్. ఇది నేను కాదు గ్రేటు, దేవుడు నాకు ఇచ్చిన స్వభావం ఇది, నాకు నేర్పిస్తున్న అనుభవం ఇది. ఈ రోజుల్లో మనం ఎవరిని ప్రేమిస్తాం? మనం వాళ్ళనే ప్రేమించుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అలా చేసేది ఎవరంట?
అన్యులు ఏం చేస్తారు? తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు. దేవుని బిడ్డలైతే తమని హింసించే వారిని కూడా, తమను బాధ పెట్టే వారిని కూడా, తమని శత్రువులుగా భావించే వారిని కూడా ప్రేమిస్తారు. అందరినీ ప్రేమించేవాడు క్రైస్తవుడు. ఆమేన్. ఈ రోజుల్లో ఈ 2025 సంవత్సరం అంతా మన అమ్మ నాయన్నే ప్రేమించుకుంటూ, మన అన్నదమ్ముల్ని ప్రేమించుకుంటూ, మన భార్యనే ప్రేమించుకుంటూ, మన భర్తనే ప్రేమించుకుంటూ, మన బిడ్డలనే ప్రేమించుకుంటూ బ్రతికి ఒకలా దేవుని దృష్టిలో అన్యుడిగా మనం కనపడ్డామేమో. ఈ 2026 సంవత్సరంలో అందరినీ ప్రేమించి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని ప్రేమలో సంపూర్ణమయ్యే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందుకని ప్రేమ కలిగి ఉండేటకు ప్రేమలో మనం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. కొద్దిగా అసంపూర్ణంగా ఉండకూడదు, పరిసంపూర్ణత కావాలి. ఆయన ప్రేమ మన ఎడలో చూపించాడు. ఆయన ప్రేమను పొందుకున్న మనము ఆయన ప్రేమను మనం కూడా లోకానికి ఇచ్చేవారంగా ఉండాలి, పంచేవారంగా ఉండాలి. అందుకని ప్రేమ చేతనే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? మన అపరాధముల చేతను, పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఆమేన్. మనం ఇతరుల్ని మన ప్రేమ చేత మనం మార్చేవాళ్ళంగా ఉండాలి. పాల్ యాంగ్చో కొరియా దేశంలో గొప్ప దైవజనుడు ఆయన కదా, తెలుసు కదా. ఆయన కొన్ని లక్షల మంది విశ్వాసుల్ని ఆయన రక్షణలోకి నడిపించినాడు. ఆయన రక్షణ నడిపించేది ఎవరు? ఒక చిన్న పాప. దేవుని ప్రేమను ఆమెలో ఆ పాపలో చూశాడు. చిన్న పిల్లల్లోనే దేవుని ప్రేమ చూపిస్తే మనం బైబిల్ చదివే వాళ్ళమి, మందిరాలకు వెళ్ళే వాళ్ళమి, వాక్యం చదివే వాళ్ళమి, అన్నీ తెలిసిన మనం దేవుని ప్రేమ చూపించకపోతే సాధ్యమా? క్రైస్తుడు అనిపించుకోవటం అది సబబా కాదు కదా. అందుకని ప్రేమ కలిగిన వారమై మనం ఉండాలి, ప్రేమ చూపించే వారమై ఉండాలి. మొదటగా ఏముండాలి? సంపూర్ణ. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన నుంచి కోరుకునే సంపూర్ణతలో మొదటిది ఏంటి? విశ్వాసం. రెండవది ప్రేమ. మూడవది చూద్దామా? చూడండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. 17వ అధ్యాయము 23వ వచనం. వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియో, నీవు నన్ను లోకములో ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించుతువనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తినేయడం. మూడవదిగా అంటున్నాడు ఏంటంటే, నా యందు నేనును వారి యందు నేనును ఏకముగా ఉండినప్పుడు సంపూర్ణమవుతాం. ఒక మనిషి సంపూర్ణం అవ్వాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఏమి ఉండాలి? ఆయన అంటున్నాడు, వారి యందు నేనును నా యందు వారును సంపూర్ణంగా చేయబడాలి అని అంటే, మనం ఒక మనిషి సంపూర్ణం అవ్వాలంటే ఎవరితో ఉండాలంట? దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. ఈ రోజులో ఒక తల్లికి పుట్టిన ఒక తల్లికి పుట్టిన కొడుకుల్లో ఐక్యత లేదు. ఉందా? ఈ ఐక్యత ఉంటుంది. పెళ్లి కావాలంత వరకు ఐక్యత ఉంటుంది వాళ్ళకి. పెళ్ళి అయిపోతే మహాతల్లులు వస్తారా? మహాతల్లులు వచ్చి ఏం చేస్తారు? అన్నదమ్ముల్ని అట్టొకరు ఇట్టొకరు అట్టొకరు. చిన్నప్పుడు మేము కథ చదివేది. ఒక ఊరిలో ఒక అడవిలో 4 ఎద్దులు ఉండేవి. 4 ఎద్దులు ఉండేవి, గుర్తుంది కదా. 4 ఎద్దులు ఉండేయంట. ఆ ఎద్దులు కలిసిమెలిసి ఉండేయంట. ఎక్కడ పోవాలన్నా కలిసి వెళ్తాయంట, ఎక్కడ పండుకోవాలన్నా కలిసి పండుకుంటాయంట, ఎక్కడ తినాలన్నా కలిసి తింటాయంట. అదే ఊరిలో, అదే అడవిలో ఒక సింహం ఉండేదంట. ఆ సింహం రోజుకు ఒక జంతువు మీద పడి చీల్చుకొని తిని అరగించి కడుపు నింపుకునేదంట. ఒకరోజు ఆ సింహం కంట్లో ఈ 4 ఎద్దులు పడ్డాయంట. ఈ ఎద్దులు బాగా బలిసి ఉన్నాయంట, బాగా తిని ఆ సింహానికి ఎద్దులను చూసంగానే నోరు ఊరిపోయిందంట. అబ్బా భలే ఉన్నాయి తినాలా అని చెప్పి వచ్చిందంట, దాడి చేయడానికి వచ్చిందంట వాటి మీదకి. ఈ 4 ఎద్దులు కలిసి ఆ సింహాన్ని పారదోలాయంట. పారిపోయిందంట. ఆ సింహానికి అవమానం అయిపోయిందంట. అరే నేను ఈ అడవికి రాజు అయ్యింటిని, నాకు భయపడందేమో, నేను గాండ్రిస్తేనే ఎంత జంతువైనా గిలగిలగిల కొట్టుకొని వణికి భయపడి పారిపోవాలా? అలాంటిది ఆప్రిల్ ఈ 4 ఎద్దులను నేను ఎదిరించలేక నేను ఒక ఎద్దుని తినలేకపోతానని చెప్పి పంతం మునుగునిందంట. ఎలా అయినా సరే ఈ ఎద్దులు నేను తినాల్సిందే అని ప్రతిరోజు వస్తుందంట, వాటి మీద దాడి చేయాలని వస్తుందంట. ఆ 4 ఎద్దులు కలిసి పోరాటం చేసి దీన్ని జరుగుతున్నాయంట. ఒకరోజు తీరిక కూర్చొని యోచన చేసిందంట,
అర్థమైంది ఇంకా నాకు, నా బలంతో నేను వాటిని నేను తినలేను. ఎందుకు నేను చంపలేకపోతున్నాను? నా బలం కంటే ఆడ 4 కలిసి 4 బలం ఎక్కువ ఉంది. అందుకని పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు బలం, ఐకమత్యమే ఏం బలము? మహాబలం అంటారు. చూడు ఎంత బాగుంది, మామూలు బలం కూడా కాదు, ఐకమత్యమే. నేను ఎందుకు వాళ్ళని చంపలేకపోతున్నాను అంటే, ఆ 4 ఎద్దులు ఐక్యత ఉన్నంత వరకు నా బలం కంటే వాటి బలమే ఎక్కువ. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే వాటిని విడగొట్టాలి, వాటిలో ఉన్న ఐక్యతను విడగొట్టాలి. ఎప్పుడైతే ఐక్యతను విడగొడతానో అప్పుడు నాకు ఈజీ అయిపోద్దని ఒకరోజు ఇంకా ఒక్క పన్నాగం పన్నుకొని ఎద్దులు 4 కలిసి మేస్తూ ఉన్నాయంట. ఒక ఎద్దు గడ్డి తినుకుంటూ అట్ట ముందుకెళ్ళిందంట. ఆ సింహం ఎదురుగా పోయి సైలెంట్గా, ఓ ఎద్దు బావ నీతో మాట్లాడడానికి వచ్చి నేను తినడానికి కాదు, నేనేం చేయడానికి కాదు. ఏంది చెప్పు అనిందంట ఎద్దు. ఏం చెప్తాలే, నీ చెప్పుకుంటే నీ బాధ అవుతుంది, చెప్పే మనసు రావట్లేదని. ఏం చెప్పు, చెప్పాలని వచ్చిన తర్వాత వచ్చి చెప్పాలా, మళ్ళీ ఏం చెప్పినట్టు ఏంటి అని అంటే, ఏం లేదు ఎద్దు బావ, నువ్వు చాలా మంచోడివి. ఆ 3 ఎద్దులు నేను రోజు నీ గురించి మాట్లాడుకుంటూ నేను విన్నాను. అసలుకి నువ్వు పనికిమాలినోడు వంట, అసలు నువ్వు ఒట్టోడు వంట, ఎందుకు పనికిరాని వంట, అసలుకి మేము 3 లేకపోతే వాడు అసలు బతకలేడు, వాడు బతకటానికి మేము 3 కారణం అని చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపించింది. నిజం చెప్పు, అసలు నిజమేనది అంటే, నా గురించి అలా అన్నాయి ఆ 3 ఎద్దులు అని చెప్పి ఆ 3 ఎద్దుల మీద అలిగి వాటితో పోకుండా పక్కకు పోయేదంట. ఈ పక్కకు పిలిచిన ఏంటంటే మూతి పొడవ తీసుకొని పక్కకు పోతుందంట. అప్పుడు దీని ప్లాన్ ఏమైంది, సక్సెస్ అయింది. ఒకరోజు ఒంటరిగా గడ్డం వేస్తుంటే వెళ్ళి దాని మీద దాడి చేసి దాన్ని తినేసింది. అదే ప్లాన్ మరో ఎద్దుకి అట్లా వెళ్ళి చేసి మొదట వాటిని కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐక్యత బలాన్ని పోగొట్టుకొని అవేమైపోయాయి, సింహానికి బలైపోయాయి. అందుకని ఈ రోజులు కూడా అపవాదైన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎందుకు? మనుషుల్లో ఏముండకూడదు, తల్లిదండ్రుల మధ్య బిడ్డలకే ఐక్యత లేదు, బిడ్డల మధ్య తల్లిదండ్రులకి ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, అత్త కోడళ్ళ మధ్య ఐక్యత లేదు. అందుకని ఈ రోజుల్లో కోడళ్ళు అత్తపోరే ఉండకూడదు నాకు అనుకుండాలంటే కొంతమంది ఎవరు చెప్పానంట, అయితే నీకు అత్తపోరు ఉండకూడదు, మామపోరు ఉండకూడదు, ఆడపడుచుల పోరు ఉండకూడదు అంటే అనాథాశ్రమంకి వెళ్ళి ఒక అనాథని పెళ్లి చేసుకోవాలంట. కరెక్టే కదా? అనాథకి ఎవరు ఉండరు కదా. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అత్త ఉండడు, మా అత్త ఉండదు, మామ ఉండడు, బామర్ది ఉండడు, మరుదులు ఉండరు, ఎవరు ఉండరు నీకు. కానీ కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. అందుకని మనం కూడా ఎవరితో కలిసి ఉండాలి? ప్రజలతో కలిసి ఉండాలి, దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి, దైవ సేవకులతో కలిసి ఉండాలి, ప్రజలందరితో మనం కలిసి ఉండాలి. అంతకు మించి మనము ఫలించాలంటే దేవునితో మనము ఐక్యత కలిగి ఉండాలి. అందుకని ఆయన అది పైన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఎవరు కూడా ఫలించలేరు అంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమాత్రము కూడా ఫలించలేరు. దేవునికి వేరు అయ్యండి 2026 అంతా నువ్వు ఫలించలేని కారణం ఏంటి అంటే దేవునితో నీకు ఐక్యత లేదేమో, అన్యోన్యత సహవాసం లేదేమో. కాబట్టి ఈ సంవత్సరం 2026లో నీ ఐక్యతతో కలిగిన పడబోయి ఉండాలి. సంఘముతో ఏం కలిగి ఉండాలి? ఐక్యత ఉండాలి. పరిశుద్ధులతో ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే సంఘముతో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు ఏమయ్యాయి? పేతురి పౌలు శీలలు కలిసి అరసాల్లో పాటలు పాడినప్పుడు ఏమైంది? సంఖ్యలు బద్దలైపోయాయి. ఈరోజు కూడా మనం కూడా మన కుటుంబంలో ఉన్న బంధకాలు, మన కుటుంబంలో శోధనలు, మన కుటుంబంలో సమస్యలు, మన విచ్ఛిన్నం అవటానికి కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిన పరిస్థితి ఉందేమో. కుటుంబాలు తిరిగి ఏమైతే ఐక్యత కలిగితే తిరిగి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని అన్నదమ్ములు అందరూ ఐక్యత కలిగి ఉండాలి. అన్నదమ్ముల మధ్యలోకి వచ్చే భార్యలు కూడా ఏం కావాలి? అయ్యా మా వల్ల పొరపాటున మీ అన్నదమ్ములు వేరు కాకూడదు, నేను వచ్చి మిమ్మల్ని వేరు చేసినట్టుగా ఉండకూడదు. ఒక ఇంటికి మనం ఒక రకాల ఒక 3 అన్నదమ్ములకి, మేము 3 అన్నదమ్ములం కదా, మేము 3 ఒకే తల్లికి పుట్టిన ఆడపిల్లని చేసుకోలేము కదా. అది చేసుకోవాలంటే పెట్టి పుట్టి ఉండాలి. మాకు ఒక ఆశ ఉండేది అప్పుడు, అట్టే చేసుకుంటే బాగుండేది. మా ప్రాప్తం 3 కన్నా ఆడపిల్లలు ఎవరు దొరకలే మాకు. ఒకే తల్లి పిల్లలు అనుకో వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. మేమేం చేయాలంటే మా అన్న ఒక ఆమె చేసుకున్నాడు, పాపం నేను ఒక ఆమె చేసుకున్నా, మా తమ్ముడు, ఇప్పుడు వీళ్ళు 3 దగ్గరలు తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు 3 ఏం కలిగి ఉండాలంటే ఒక నిర్ణయం ఉండాలి. పొర్రపాటున
మన వలన మన భర్తలు వేరైపోకూడదు, దూరం కాకూడదు. నాతో సమకూర్చిన వాడు నాకు విరోధి అంటున్న మత్తయి సువార్తలో అంటాడా? నాతో సమకూర్చిన వాడు నాకు విరోధి. మనల్ని సమకూర్చేవాడు, కలిపేవాడే దేవుని సంబంధి. అందుకని మత్తయి సువార్త 5 అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని సమాధానపరిచే వాళ్ళు ఎవరంట? ఇప్పుడు అన్న మీద తమ్ముడు కోపం వచ్చిందా? తమ్ముడు భార్య ఏం చేయాలా? మీ అన్న మీద నువ్వు ఎట్లా కోపడతావయ్యా? కోపం వల్ల మీరు విడిపోతారు. దయచేసి మీరిద్దరు సమాధానం చేయాలా? తమ్ముడి మీద అన్న కోపం వచ్చిందా? ఇవేం చేయాలి? అయ్యా మీ తమ్ముడయ్యా, నీ తర్వాత పుట్టినోడు, నీ బిడ్డలాంటోడు, మీరు కోపపడి మాట్లాడుకుంటే విడిపోతారు, సమాధాన పడండి అని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా సమాధానపరిచేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలు సంఘంలో కూడా అంతే. మనం ఇతరులు సంఘానికి ఒకవేళ కొంతమంది ఎడముఖం పెడముఖం పెట్టుకుని ఉండే ఉంటారు సంఘంలో కదా. కొంతమంది 5 ఏళ్ళు సమానంగా ఉండమంటారు పెద్దలు కదా. సంఘంలో అన్న తర్వాత కూడా కొన్ని ఉంటాయి, కానీ అవి ఉన్న వాటిని మనం ఏం చేయాలి? దేవుని సమాధానం, దేవునితో కలిసిన వాడు మనం సమాధానం చేయాలి. అందుకని యేసు ప్రభు భూమి మీదకి ఎలా వచ్చాడంట? మధ్యవర్తిగా వచ్చాడంట. మానవులకి దేవునికి మధ్య చెడిపోయిన సంబంధాన్ని కలపటానికి మధ్యవర్తిగా వచ్చాడంట. ఈ రోజుల్లో భూమి మీద మనందరం కూడా ఏ పాత్ర పోషించాలి? మధ్యవర్తి పాత్ర పోషించాలి. అలాంటి వాళ్ళని ఈ రోజుల్లో కొంతమంది ఏమంటారు? బ్రోకర్ అంటారు. ఆ కుటుంబం ఈ కుటుంబం చూసి పెళ్లి చేసే వాళ్ళు ఏమంటారు? పెళ్ళిళ్ళ బ్రోకర్, మ్యారేజ్ బ్రోకర్ అని పేరు పెట్టారు. ఎవరో నేను ఏదో అంటా ఉంటే ఎవరో ఒక ఆయన అన్నాడు, బ్రోకర్ కాదు ఏదో అన్నాడు ఆయన. ఏమంటారు ఇంకొక పేరు దాన్ని? మేము బ్రోకర్లు కాదు నేను అన్నా. ఎవరు మాట్లాడేది అంటే అనే ఫోన్లో ఆయన లైన్లో ఉండి ఆయన ఎవరితో పెళ్ళిళ్ళ బ్రోకర్ నీతో మాట్లాడతారంట అన్న. బ్రదర్ నేను పెళ్ళిళ్ళ బ్రోకర్ కాదు బ్రదర్, నేను బ్రోకర్ని కాదు అంటున్నాడు ఆయన కేకలేసి. అంటే ఏదో పేరు చెప్పాడు నాకు. అంటే అనుసంధానం చేసేవారంగా ఉండాలి. ఎవరు ఒక వ్యక్తుల్ని కలపగలరయ్యా అంటే దేవునితో కలిసి ఉండేవాడే మనుషులను కూడా కలపగలడు. దేవునితోనే సత్సంబంధం లేనివాడు మనుషుల్ని కలపలేడు. కాబట్టి దేవునితో మన ఐక్యత ఎలా ఉంది? 2025 సంవత్సరంలో దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? 2026లో నీ సహవాసం ఎలా ఉండాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఆ ఎద్దుల ఐక్యతను కోల్పోయి సింహానికి బలయ్యాయి. ఈరోజు నీ కుటుంబంలో ఐక్యత కోల్పోతే, సహోదరుల మధ్య ఐక్యత కోల్పోతే ఎన్ని ఏమైపోతాయి? అపవాదిని సాతాను మీ కుటుంబం మీద దాడి చేసి ఒకరికొకరు సంబంధం లేకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేసి చెదరగొట్టేస్తాడు. అందుకని కీర్తనలు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. ఈ రోజుల్లో కలిసి ఉంటే చాలా తగువులు పడతాయి. నలుగురు వచ్చి 4 దిక్కు చేరారంటే ఆస్తుల గురించి తగువులు, ఇంట్లో అమ్మ చెప్పి ఎట్టనింది, మీ అమ్మ ఎట్టనిందని, మీ నాయన ఎట్ట అన్నాడని, నన్ను బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి మీ అమ్మ మీ నాయన చేత అనిపించడానికే, మీ చేత వాళ్ళ చేత తిట్టిపీయడానికే అని వీళ్ళ భర్త మీద తగులు వేసుకొని నలుగురు చేరితే ఏమైపోతుంది? మంట మండుతుంది. కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోవటం బట్టి. అందుకని మనం దేవునిలో ఏమై ఉన్నాం? మనము ఏకమై ఉన్నలాగున 22వ వచనం చూడు, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుడు తండ్రి ఏ రీతిగా ఏకమై ఉన్నాడో, తండ్రి కుమారుడు ఏ రీతిగా ఏకమై ఉన్నాడో, దేవుని సంఘములో ఉన్న మనందరము గొడకి ఏకమై ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఏక పట్టణస్థులము. ఎవరంట? ఒకే పట్టణస్థులు. పరలోక రాజ్యం ఒక్కొక్కరికి విడివిడిగా ఇవ్వడు దేవుడు, అందరికీ ఒకటే, అందరూ అక్కడే చేరాలి. అందుకని దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క ప్రేమను మనం నింపుకొని ఐక్యత కలిగిన వారమే. ఈరోజు మనము ఇతరుల్ని కలిపేవారమా, ఇతరులను విడగొట్టే వాళ్ళమా, ఇతరులు సమకూర్చే వాళ్ళమా, చెదరగొట్టే వాళ్ళమా అనేది ఈ 2026 సంవత్సరంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఈ 2026లో ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. ఐక్యత ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఒక కుటుంబం కలిసి ఉంటే వాళ్ళ అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. అలాంటి కార్యాలు జరగకుండా మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం, మా అన్నదమ్ములు మేము ముగ్గురం కానీ ఒకసారి కానీ మేము ఊర్లో కానీ ఉంటే, మేము మా ఊర్లో నిలబడి ఉంటే ఈరోజు పరిచర్య ఎంత గొప్పగా ఉందో, ఎందుకు ఎట్లా వెళ్ళిపోయామని ఒకసారి మాకు బాధ అనిపిస్తుంది. అలా ఒక దిక్కు వెళ్ళిపోయాం. పరిచర్య ఎంతో బలమైన పరిచర్ని ఇచ్చినాడు. ఈ పరిచర్య ఈరోజు కుంటుపడడానికి సంఘంలో విశ్వాసులు కాదు, ఇంకొకరు కాదు కారణం
దానికి కారణం మేమే. మాలో ఐక్యత లేకపోవడం వలన సంఘం దిగజారిపోయింది. మాలో ఐక్యత లేకపోవడం పరిచర్య దిగజారిపోయింది. మాలో అన్యోన్యత లేకపోవడం వల్లనే దేవుని సేవ ఈరోజు కుంటుపడింది. సంఘం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి తిరిగి పాడైపోయినవి కట్టబడాలంటే ఏం కావాలి? తిరిగి అందరూ ఏక మనసులోకి రావాలి. అందరూ కలిసి ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి బిగ్గరగా దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కాస్త కూలిపోయాయంట. యుద్ధం కూడా చేయాలంటే ఒకటి వల్ల వద్దా? ఒక రాజ్యం మీద జయించాలంటే ఒక్కడి వల్ల పోయి సాధించుకొని వస్తాడా? ఈ రాజ్యంలో కూడా అందరూ సైన్యం వల్ల పోగాయి అవతల సైన్యం మీద యుద్ధం చేసి దేశాన్ని కాపాడుకోవాలి. అందుకని ఈరోజు మన కుటుంబాలను కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి, మన వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే ఒక్కదాని ద్వారానే సాధ్యం. అదేంటి? ఐక్యత. అందుకని క్రైస్తవులు సంపూర్ణంగా అవ్వాలంటే 3 కారణాలు చెప్తూ వచ్చారు. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం. విశ్వాసం ద్వారా అంటే నమ్మకం. దేవుని మీద నమ్మకం ఎలా ఉండాలి అంటే అబ్రహాం అడిగితే ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. శద్రక మేషాకు అబేద్నెగోలు అగ్నిలోకైనా వెళ్ళారు. దానియేలు అయితే అసలుగా ఆ అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది, లోకమైనది నేను ఏది ముట్టను, నేను అపవిత్రత కాదలుచుకోలేదు. ఒక యేషపు లాంటి పవిత్రత, ఒక ఇస్సాకు యాకోబు లాంటి పరిపూర్ణత మన జీవితంలో, దావీదు లాంటి పరిపూర్ణ కలిగిన విశ్వాసం మనలో ఉన్నప్పుడే వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు సంపూర్ణంగా జరిగించుటకు శక్తి కలిగిన వాడు. రెండవది ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఈ రోజుల్లో లేని జబ్బు ఏంటంటే ఇదే. ఒంట్లో ఎందుకు షుగర్లు, ఎందుకు థైరాయిడ్లు, ఎందుకు బీపీలు, ఎందుకంటే ఏం లేదు, ఇవి లేవు. అందరిని ప్రేమిస్తే ఎవరికి శత్రువులు ఉంటారు? ఎవరు శత్రువులు ఉంటారు? అందరిని ప్రేమిస్తామంటే మనకి ఇంకా టెన్షన్లు ఎందుకు ఉంటాయి? మనం ప్రేమిస్తే వాడు మనం ప్రేమిస్తాడు, ఇంకా మనకు భయం ఎందుకు, టెన్షన్ ఎందుకు కదా? ఇది మనుషులు ఈరోజు ఇది లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేని దినాల్లో ఉన్నాం. ఎందుకయ్యా అంటే తిమోతి రాసిన పత్రికలు అంటాడు, ఎదుగో అంత్య దినములు అపాయకరమైన దినములు వచ్చానని మీరు ఎరుగుదురు. అందులో మొట్టమొదటిది ఏంటంటే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అనేకులు ఏమైపోతుందంటే ప్రేమ చల్లారిపోతుందంట. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన కళ్ళెదుటే చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది మనం గమనిస్తున్నాం, అయినప్పటికీ గ్రహింపు రావట్లే. ఎలాంటి దినాల్లో ఉన్నాం? దేవుడు దగ్గరకు వచ్చే దినాల్లో ఉన్నాం. ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం నిండిపోయింది. దేవుని కంటే సుఖానుభవంగా ఉండాలని, దేవుని కంటే బాగుండాలని ఆశలు కనుక్కునేవారు కళ్ళగనే వాళ్ళుగా ఉన్నారు. సుఖమును కోరుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు కొరకు కష్టపడే వాళ్ళు లేరు. ప్రభు కొరకు శ్రమ పడే వాళ్ళు లేరు. ప్రభు కొరకు ప్రయాసపడే వాళ్ళు లేరు. ప్రభు రాజ్యం కట్టుటకు ఇష్టపడేవారు లేరు. తమ ఇష్టాలు నెరవేర్చుకున్నట్లు, తమ కోరికలు నెరవేర్చుకున్నట్లు, తమ శరీర ఆశలను నెరవేర్చుకున్నట్లు నిమగ్నమైపోయి ఉన్నారు చాలామంది ప్రజలు. అందుకంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు. అక్రమం మన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ప్రేమ అనేది వెళ్ళిపోతుంది. కానీ అక్రమం చేయవారు నా ఎదుటి నుండి మీరు తొలగిపోండి అంటాడు. అక్రమం అంటే ఏంటంటే ఇతరులు కూడా మనం ప్రేమించే స్వభావం లేకపోతే అది కూడా అక్రమం కింద లెక్క. నిన్ను వల్ల నీ పొరుగువారిని మీరు ప్రేమించమన్నాడు దేవుడు కదా. చిన్నబిడ్డలు అన్నాడు, చిన్నబిడ్డల వల్ల ఎవరైతే మీరు, చిన్నబిడ్డలు ఏముండదంట? ద్వేషం ఉండదు. ఉంటుందా? ఇప్పుడుండే పిల్లలు చూస్తే ఆ వాక్యం తప్పేమనిపిస్తుంది నాకు చూస్తుంటే. నిజం, చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మో వాళ్ళు కూడా పగలు, వాళ్ళకి ద్వేషాలు, వాళ్ళకి దేని బట్టా? మనం ఇచ్చే ప్రాక్టీస్, మనం ఇచ్చే ట్రైనింగ్లు అయ్యింది. మనం చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. చిన్నపిల్లలు చెప్తాం, రే అదిగో వాళ్ళ ఇంటి ఎదురు పోయి వాళ్ళతో మాట్లాడినవా నీకు తాట తీస్తాను చెప్పు. ఎందుకు మాట్లాడక వాళ్ళంటే మనకు పడదు, మనకు వాళ్ళ శత్రువులు అని మనమే నేర్పిస్తుంది. చిన్నపిల్లలప్పటి నుంచే వాళ్ళకి నూరు పోస్తున్నా, ఏదో వదపోసే వాళ్ళంటే అప్పట్లో. ఇప్పట్లో ఏం పోస్తున్నారు? ద్వేషం, కలహం, అసూయ, ఈర్ష్య, పగ, ఇవన్నీ మనం పిల్లలకి పెంచి పోషిస్తున్నాం. అందుకని చిన్నప్పటి నుంచి మనం ఇతరులను ప్రేమించే మనసు మనం నేర్పించాలి. మా ఇంటికి వస్తే మా బిడ్డలు అయితే ఎవరైనా అడ్డం పడతారు ఒకసారి, నువ్వు బాగకూడదు. నేను అనుకున్నా నా పిల్లలకి, నేను నా కడుపులో బిడ్డలు పుట్టకముందే నేను అనుకున్నా ఒకప్పుడు. ఏమనుకున్నంటే నేను లోకంలో ద్వేషము, మనుషుల్లో యొక్క స్వార్థాలు చూసి ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒకవేళ దేవుడు బిడ్డలు ఇస్తే ద్వేషం అనేది తెలియకుండా నా బిడ్డలు నేను అనుకునేవాడిని మనసులో అనుకున్నా. నాకు కానీ దేవుడు బిడ్డలు ఇస్తే, దేవుడు నాకు కానీ కుమార్తెలైన ఎవరినైనా బిడ్డలు ఇస్తే నా బిడ్డలను ఒక విధానంతో పెంచాలి. ద్వేషం అనే విషయం తెలియకుండా ప్రేమ అనే తప్ప ద్వేషం అంటే ఏంటి అని అడిగేటట్లుగా నా బిడ్డలని పెంచాలనుకున్నా. అదే నాకు నా బిడ్డలు కూడా నేర్పిస్తూ వస్తాను నేను. అది మన ఇంటికి ఎవరన్నా రాని, మనకి ఇబ్బంది పెట్టేవాడు కానీ, మనకి ఇష్టం లేనివాడైనా కానీ మనం ఏం చేయాలమ్మా? ప్రేమించేవారు. ఎందుకంటే ప్రేమ లేనివాడు, ఒకవేళ మనకి ఎట్ట ద్వేషము, అన్ని అసూయ అన్నీ తెలుసు, దేవుని బిడ్డలం కాలేకపోయాం, మనకు దేవుడు ఇచ్చిన చిన్న బిడ్డలైనా సరే దేవుని బిడ్డలుగా ఉండేటట్లుగా మనము పెంచేవారుగా ఉందాము గాక. అందుకని 3వదిగా చూస్తే ఏంటంటున్నాడు? ఐక్యత.
ఐక్యత కలిగి ఉండాలి, అన్యోన్యత కలిగి ఉండాలి. ఎవరిని మనము వేరు చేసుకోకూడదు. అందరితో కలిసి శక్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానము కలిగి ఉండుడి. ఎవరితో ఎట్లా ఉండాలంటే శక్యమైతే సమస్త మనుషులతో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానంగా. ఎవరు ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతున్నాయి అంటే క్రీస్తు తమ హృదయంలో అనుగ్రహించిన సమాధానమును బట్టి. మన హృదయంలో సమాధానం ఏలుచుండనీయుడి అంటుంది వాక్యం. మనల్ని ఏం పరిపాలియాలంటయ్యా? కొంతమంది కోపం వస్తే ఊగిపోతారు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏం ఆలోచిస్తారో తెలియదు. అయితే క్రీస్తు యొక్క సమాధానం మన హృదయంలో ఏలుతుండాలి. అంటే ఏలుబడి అంటే ఏంది? పరిపాలన చేయాలి. ఆమేన్. పరిపాలిస్తుండాలి. మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మిగిలినటువంటి కొన్ని 4 విషయాలు ఉన్నాయి మనం సంపూర్ణం అవటానికి. నా ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, నువ్వే సంఘంకి వెళ్తున్నా సరే 2025 సంవత్సరంలో నీవు సంపూర్ణుడిగా దేవుని సన్నిధిలో జీవిస్తూ వచ్చావా? అసలు సంపూర్ణత అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మొదట నీ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు విశ్వాసం అని చెప్పుకుంటూ లోకంలో జీవిస్తున్నావేమో. విశ్వాసి అంటే లోకమును విడిచి దేవుని ప్రేమించేవాడే విశ్వాసి. లోకములో దేనిని నమ్మక దేవుని ఎందుకు గురి కలిగిన వాడే విశ్వాసి. తన జీవితంలో ఏది మంచి అయినా, కీడైనా, శ్రమ అయినా, వేదనైనా, సంతోషమైన, బాధ అయినా, అవమానమైన ఏదైనా సరే అది దేవుని యొక్క నుంచి వచ్చినవే. ఆయనే తీసేయాలి, ఆయనే తీసివేయాలని నమ్మే పరిపూర్ణమైన వ్యక్తే విశ్వాసి. ఈరోజు నీ విశ్వాసం నీతి కలిగిందై ఉందా, లేదా నీతి లేనిదై ఉందా? లైదో వాక్యం నీవు ఏ సంఘానికి వెళ్తున్నావు నాకైతే తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం చేత నువ్వు ఇతరులను రక్షించగలగలవు. నీ విశ్వాసం చేత నువ్వు ఇతరులను దగ్గర దేవుని వాక్యమును ప్రకటించాలి. నీలో ఉండే విశ్వాసము ప్రచురం కావాలి, క్రియలు కావాలి, కనబడాలి. అబ్రహాము క్రియ చూపించాడు కాబట్టి అతను నీతిమంతుడు ఎంచబడ్డాడు. ఈరోజు నీ విశ్వాసమును బట్టి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవునికి నువ్వు సమయం ఇస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ఒక గడి అయినా కానీ నువ్వు వినియోగించగలుగుతున్నావా? నువ్వు దేనినైతే నమ్ముతున్నావో ఆ మార్గం నడుస్తున్నావా? నీ సిద్ధాంతాలు దైవ సిద్ధాంతాలుగా ఉన్నాయా? దేవుడు ఒక మార్గం చూపిస్తే నువ్వు ఒక మార్గం వెళ్తుంటే అది విశ్వాసం కాదు. ఇదిగో నీకు దారి చూపిస్తాను, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాను, నీ నడవలసిన మార్గాన్ని నీకు నేను బోధిస్తాను అంటాడు. ఆ మార్గంలో నడిచేవాడే నిజమైన విశ్వాసి. ఈరోజు రాత్రి స్వయం పరిశీలన చేసుకుందాం. ప్రభా, నిజమే నాలో విశ్వాసం ఎలాంటిదో నాతో మాట్లాడుతూ వచ్చాను. నా విశ్వాసం మనుషులను ఆధారం చేసుకొని వచ్చింది. మా అమ్మ నాయన క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుని, మా తాతలు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుని. ఈ రీతిగా సంపాదించుకున్న విశ్వాసము నాయన, ఆ విశ్వాసము నన్ను ఈ రాజ్యంలోనికి చేర్చదు, ఆ విశ్వాసం నన్ను పరలోకంలోనికి చేర్చదు. అయితే నా విశ్వాసం బలము కలిగినదై ఉండాలి, కొండలను పిగిలింపగలిగినదై ఉండాలి, లోకమును జయించగలిగినదై ఉండాలి. ఈ లోకాన్ని, శరీరాన్ని, నాలో కలుగుతున్న ఇచ్చలను, పొంగులను, నా ఆలోచనలను అన్నింటినీ అధిగమించగలిగిన విశ్వాసం, నమ్మకం కలిగిన వాడినప్పుడే నేను నిజమైన విశ్వాసం. ఈ లోకమును జయించని విజయం అది మీ విశ్వాసం అంటుంది. నేను చిన్న చిన్న వాటిని లోకంలో జయించలేకపోతున్నానయ్యా, పడిపోతున్నాను, విశ్వాసం ఉండలేకపోతున్నాను. ఈ 2026 సంవత్సరంలో విశ్వాసములో నిలిచి ఉండుటకు, విశ్వాసములో బలంగా ఉండుటకు నీ శక్తి నాకు ప్రసాదించని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు తన శక్తి చేత, తన బలము చేత నేను నిలబెట్టుకోవడానికి ఇష్టపడతాడు. రెండవదిగా ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ నీలో సంపూర్ణమైతే ఆ ప్రేమను లోకంలో ప్రచురపరుస్తాం. శిష్యువులు ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమను సర్వలోకమంతటా ప్రకటిస్తూ వెళ్ళారు. ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీవు కనపరుస్తున్నావా? దేవుని ప్రేమను ఇతరులకు నీవు చూపించగలుగుతున్నావా? దేవుని ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కానే కావు. దేవుని ప్రేమ నీలో పొంగాలి, పొరలాలి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనం గొప్పవారు కాదు, మనం ఆయన ప్రేమించలేదు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము తప్పిపోయిన స్థితిలో ఉండగా, ఆయన ఎరగని స్థితిలో ఉండగా, ఆయన నశించుకుంటుండగా, ఆయనకు అవిధేయులమై ఉండగా, శత్రులమై ఉండగా, పాపులమై ఉండగా,
సకల దుర్నీతుల్లో జీవిస్తూ ఉండగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం ప్రేమించి మనల్ని ఎదుర్కొంటూ మన కోసం వచ్చారు. ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది? కపట ప్రేమలు, స్వార్థ ప్రేమలు ఎన్ని విడిచి నిస్వార్థమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రేమ మనం కలిగినప్పుడే దేవుని ఎదుట మనం సంపూర్ణంగా నిలబడతాం. నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే నువ్వు ఇంకా ప్రేమలో లేనివాడివని అర్థం. నువ్వు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు, కానీ ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. నీవు కూడాకి అందరినీ ప్రేమించేవాడు. పాపమును ఆశ్రయించుకో, పాపుల్ని ప్రేమించాడు దేవుడు. లోకంలో చెడుతనాన్ని ఆశ్రయించుకో, లోకంలోని దురలవాట్లను ఆశ్రయించుకో. దేవుని బిడ్డలతో ప్రేమించే మనసుతో కలిగి దేవుని ప్రేమించి దేవుని బిడ్డలను ప్రేమిస్తూ లోకంలో ప్రజలను ప్రేమిస్తూ ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబడాలి. ఆ ప్రేమను పంచడానికి అనేకమైన మిషనరీలు మన భారతదేశానికి వచ్చి దేవుని ప్రేమను చాటి చెప్పారు. ఒక క్రైస్తవుడిగా క్రీస్తు ప్రేమను పొందుకున్నవాడిగా నీవు నీ సాటి ప్రేమను ఇతరుల మీద చూపగలుగుతున్నావా? నీ ప్రేమ చేత ఇతరులను దేవుని దగ్గర నడిపించగలుగుతున్నావా? అటు ప్రేమను కలిగి ఉండాలి. చివరిగా ఐక్యత కలిగి ఉండాలి. మొదటిగా నీ కుటుంబంతో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులతో నువ్వు ఐక్యత ఉండాలి. నీ సహోదరులతో ఐక్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత కలిగి ఉన్నప్పుడే దేవునితో కూడా నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. కళ్ళెదురుగుండే ఒక మనిషితో నువ్వు ఐక్యత లేకపోతే కనబడని దేవునితో నువ్వు ఎప్పటికి కూడా ఐక్యత కలిగి ఉండలేవు. ఐక్యత కలిగించేది ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత అని ఉంటుంది హెబ్రీ రాసిన పత్రికలో. దేవుని ఆత్మ నీలో ఉంటే ఎప్పుడు ఐక్యత, అందరితో కలిసి ఉండాలని ఆశపడతావు, అందరితో కలిసి సాగిపోవాలని ఆశపడతావు. అందరికి వేరుగా, అందరికి దూరంగా, అందరికి ప్రత్యేకంగా, అందరు నాకొద్దు, నన్ను వాళ్ళు ద్వేషించినాను, వాళ్ళని తోసేసినాను, వారు నా జీవితంలోంచి తీసేసినాను, వారు నాకు ఎవరు వద్దు, నాకు అమ్మ నాయన వద్దు, నాకు అన్నదమ్ములు వద్దు, నాకు బంధువులు వద్దు. ఒక్కొక్కరు అంటారు, కొంతమంది ఫోన్ చేస్తే నాకు ఎవరు లేరు. మరి ఎక్కడి నుంచి వచ్చావు? మట్టిలోంచి పుట్టావా? ఆకాశం నుంచి ఊడిపడ్డామా? ఎక్కడి నుంచి పడ్డాం? మనందరం మనుషుల ద్వారా వచ్చినాం. సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. కోపాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, అసహతలు ఉంటాయి. అవన్నీ మనం క్రీస్తుతో పాటు చంపివేయాలి. శరీరం ఇచ్చలని చంపివేయాలి. ఆత్మ సంబంధిగా మనం జీవించాలంటే ఐక్యత కలిగి జీవించాలి. సంఘములో ఐక్యత ఉండాలి, లోకముతో ఐక్యత ఉండాలి, దేవుని బిడ్డలతో ఐక్యత ఉండాలి. అన్నిటికి మించి దేవునితో సంపూర్ణమైన ఐక్యత కలిగి ఉన్నప్పుడే మనం ఫలించగలుగుతాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయుగాక.